యష్ గారు మా పరిచయం కేజీఎఫ్ మూవీతో అయింది. ప్రశాంత్ నీల్ మా హర్షిత్కి వెరీ క్లోజ్. అలా యష్ గారితో పరిచయం అయింది కేజీఎఫ్ 2 చాప్టర్ అప్పుడు. సరే క్యాజువల్గా సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది, అంత అయిపోయింది. ఆఫ్టర్ కేజీఎఫ్ ఏం చేస్తున్నారని అడిగాను. సార్ ఒక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్ అన్నాడు. కేజీఎఫ్ తర్వాత ఎవరైనా పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. యష్ గారు దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీని మట్టుకే చూసుకుంటూ ఇంతింతై వటుడింతై అన్నట్టు తన కెరియర్ని ఈరోజు పాన్ ఇండియాను దాటి వరల్డ్ సినిమాగా మారుస్తున్నారు టాక్సిక్ని. సార్ మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈరోజు ఇంతకుముందు రీజనల్ లాంగ్వేజ్ అని మాట్లాడే వాళ్ళం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అని. ఈరోజు ఇండియన్ సినిమా అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప ఇలాంటి సినిమాలతో మీరు రాజమౌళి గారు ఈరోజు ఇండియన్ సినిమాని వరల్డ్ సినిమాగా మారుస్తున్నందుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ఒక దారి వేస్తున్నారు మా మల్లన్న లెక్క. మా మల్లన్న చూడండి, ఇక్కడ చుట్టుపక్కలన్నీ మా మల్లారెడ్డి గారు కాలేజీలేనండి. ఎందుకంటే మా మల్లారెడ్డి గారు కూడా ఒక 50 ఏళ్లతో విజన్తో పనిచేసి ఇక్కడికి వచ్చారు. అందుకే ఇంత పెద్ద ఈ యూనివర్సిటీని క్రియేట్ చేశారు. అలాగే యష్ గారు మీరు మీ విజన్తో ఈరోజు ఇండియన్ ఫిలిమ్స్ని వరల్డ్కు తీసుకెళ్తున్నందుకు ఇండియన్ ఫిలిమ్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్.